ఎమ్మెల్యే ప్రార్థనా సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. ఈరోజు బుధవారం బైబిల్ స్టడీ కార్యక్రమం. ప్రార్థనతో బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. అంతిమ క్షణము మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. మరొకసారి నాయన బైబిల్ స్టడీ కార్యక్రమంగా మేము నడిపిస్తూ ఉంటుండగా నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉండదచ్చని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ఆలోచనలు దయచేయండి, నీ తలంపులు దయచేయండి. మనిషిని ఆలోచనల కంటే దేవుని ఆలోచనలే స్థిరమైనవి, దేవుని ఆలోచనలే ఎనదగినవని మేము గ్రహించి నాయన పరసంబంధమైన ఆశీర్వాదం కోసం మా హృదయాన్ని మేము సిద్ధపరచుకునే భాగ్యం దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభావ అందరూ కూడా సమావేశం అందరూ కూడా నేను ఆలకించడానికి నీ కృప దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రారంభం ముగించే వరకు నీ కాపుదల, నీ భద్రత, నీ యొక్క సన్నిధిని సదా తోడుగా నేడుగా ఆశ్రయం కూడా దయచేయండి. మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యాంశము, ధ్యానాంశము క్రీస్తు యేసునందున్న అనుభవం. క్రీస్తు యేసునందున్న ఉన్నవారు క్రీస్తు యేసులో ఉన్నటువంటి జీవితము, క్రీస్తు యేసు యొక్క అనుభవము, ఇది ఈరోజు యొక్క ధ్యానాంశం అన్నమాట అండి. కాబట్టి ఒక వాక్య భాగం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్నటువంటి మాటను మనం చదువుతూ ఉన్నాం. ఏమండి, తన అనుభవంతో ఈ మాట రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మనం ఎక్కడున్నాము అనేది మనకు బాహ్యంగా మనకు తెలుస్తున్నమాట అండి. ఫలానా వారి ప్రభుత్వంలో ఉన్నాము, ఫలానా దేశంలో ఉన్నాము, ఫలానా ఆచార వ్యవహారాలు కలిగినటువంటి పద్ధతిలో మనం ఉన్నాము. కాబట్టి మనం అలాగ ఉన్న స్థితిని బట్టి మన యొక్క స్టేటస్ మన నిర్ధారణ అవుతుంది అన్నమాట. మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ఆ పద్ధతిని బట్టి నిర్ధారణ అవుతుంది. దాన్ని బట్టి మన జీవిత చర్యలు మనం నిర్ధారణ చేసుకుంటాం, మనం అలవర్చుకుంటాం అన్నమాట అండి. ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, మనం ఎక్కడున్నామని అంటున్నాండి? క్రీస్తు యేసునందు ఉన్నవారు, క్రీస్తు యేసులో ఉండినటువంటి అనుభవము, క్రీస్తు యేసులో ఉన్నటువంటి అనుభవము ఏంటండి. ఆ అనుభవంలో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష ఎందుకు విధి లేదు? ఇక్కడ 2 ప్రభుత్వాలు ఉన్నాయండి. ఒకటి ఆత్మ యొక్క నియమము, రెండవదిగా పాప మరణముల నియమము. అనగా 2 చట్టాలు ఉన్నాయి. ఒక చట్టం ఏంటంటే ఆత్మ యొక్క నియమము, రెండవ చట్టము పాప మరణముల నియమము. మీ మనిషి ఈ 2 చట్టాలకు లోబడి ఇమిడి ఉంటాడన్నమాట అండి. ఇందులో ఏ చట్టానికి అతడు లోబడి ఉన్నాడు, ఏ యొక్క అనుభవానికి అతడు ఆధారం చేసుకుని అతడు జీవిస్తూ ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే పాప మరణం అనేది చాలా భయంకరమైన నియమం అన్నమాట అండి. దాని నుండి ఎవరు విడిపింపగలరు అని ఆక్రోషిస్తూ ఉంటాడు భక్తుడు. ఏదండి, అయితే దేవుని నియమము వచ్చిన తర్వాత, దేవుని యొక్క నియమములో అతడు నిలిచి ఉన్నటువంటి అనుభవంలో ఉన్న తర్వాత గొప్ప మార్పు కలిగింది, గొప్ప క్షేమం కలిగింది, దాన్ని గొప్ప విజయం వచ్చిందన్నమాట అండి. దాన్ని బట్టి భక్తుడు ఆక్రోషిస్తూ ఉంటాడు. ఏమంటున్నాడో చూడండి, భక్తుడు ఏమన్నాడో చూడండి. 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలే.
అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనం చదువుతా ఉన్నాము. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును అని అడుగుతా ఉన్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మరణమునకు లోనగు శరీరము మరణమునకు లోనయ్యే శరీరం అన్నమాట అండి. మరణమునకు లోనయ్యే శరీరము. ఇలాంటి శరీరం నుండి ఎవరు విడిపిస్తారన్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? రోమా ప్రభుత్వం అనేది చాలా కఠిన ప్రభుత్వం. ఆ రోమా ప్రభుత్వంలో శిక్షలు విధించేటప్పుడు చాలా కఠినంగా విధిస్తారన్నమాట. శిక్షలు విధించేటప్పుడు చాలా కఠినంగా విధిస్తారు. ఉదాహరణకి రోమాపతులు ఎవరికైనా ఒక మరణశిక్ష వేయాలనుకోండి, వేస్తే ఏం చేస్తారంటే చనిపోయిన ఒక వ్యక్తిని పట్టుకుని బతుకున్న వ్యక్తితో కలిపి కట్టేస్తారన్నమాట. ఎలా కట్టేస్తారంటే చనిపోయిన వ్యక్తి మీద తన కళ్ళుకు కళ్ళు, ముక్కుకు ముక్కు, నోరుకు నోరు పెట్టి, చేతులకు చేతులు, కాళ్ళకు కాళ్ళు పెట్టేసి కట్టేస్తారన్నమాట. కట్టేస్తూ ఉంటే ఆ చనిపోయిన వ్యక్తిలోంచి వచ్చినటువంటి దుర్వాసన అంతా ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఏంటంటే ఆ వచ్చిన క్రిములన్నీ నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. నేను చేతులకు చేతులు, కాళ్ళు కట్టేస్తారన్నమాట. కట్టితే ఎంత భయంకరమైన శిక్ష అది. ఆలోచన చేస్తే చాలా భయంకరమైనటువంటి శిక్ష అన్నమాట అండి. అలాంటి భయంకరమైన శిక్ష నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఆక్రోషిస్తూ ఉన్నాడు. రోమా ప్రభుత్వం అనేది అంత కఠినమైన శిక్ష. అదేవిధంగా ఆత్మ సంబంధంగా కూడా మన పాప మరణంలో నియమము అలాంటిది. పాప మరణంలో నియమము అలాంటి కఠిన శిక్షా విధికి కారణమవుతుందన్నమాట అండి. అయితే నన్ను ఎవరు విడిపిస్తారు ఈ నియమం నుండి, ఆ చట్టం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని అడిగితే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నన్ను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. విడిపించే నాదుడు ఒకడు ఉన్నారండి. విడిపించే వ్యక్తి ఒకడు ఉన్నారా అంటే అక్కడ ఉన్నారు. ఎవరున్నారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ శిక్ష నుండి మనకు విడుదల, విమోచన కలిగించే ఆస్కారం ఉందని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏ నియమంలో ఉన్నాము? పాప మరణంలో నియమంలో ఉంటే మనకు అయ్యో ఇట్టి మరణం నుండి ఎవరు విడిపించును అని మనం కేకలు వేయాలి. అయితే యేసు ప్రభు వచ్చి కొత్త నియమం తెచ్చాడు. కొత్త నియమము, కొత్త ఏర్పాటును యేసు ప్రభు తెచ్చారన్నమాట అండి. ఆ కొత్త నియమము, కొత్త ఏర్పాటు ఏంటనగా అది ఆత్మ నియమము. ఈ ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని రక్షించి విమోచించే సామర్థ్యం కలిగితే ఈ ఆత్మ నియమం అన్నమాట. యేసుక్రీస్తు మన పాప మరణముల నియమంలో నుండి ఆయన మనల్ని విడిపించి, మనల్ని తప్పించి, మనల్ని రక్షించే సమర్థుడు యేసయ్య అని దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్నవారికి ఇప్పుడు ఏ శిక్ష విధి లేదు. అలాంటి శిక్ష గతకాలంలో ఉండేది. గతకాలంలో పాత స్వభావంలో ఉన్నప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఏ శిక్ష విధి లేదు. ఎందుకనగా ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మన ఉనికి ఎక్కడ ఉన్నది అనగా యేసుక్రీస్తులో మనం ఉన్నాం అన్నమాట అండి. రెండవది లేక ఆత్మ సంబంధమైన నియమములో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న మనకు ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తులో ఉన్న మనకు ఏ శిక్ష విధి లేదు అని దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి ఒకటి శిక్ష, యేసుక్రీస్తులో ఉంటే మనకు శిక్ష నుండి మనకు తప్పింపబడే అనుభవం, శిక్ష నుంచి తప్పింపబడే అనుభవం యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి అందునిమిత్తం మనకు ఉనికి ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తులో మనం యేసుక్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తు యేసులో మనం ఉన్నట్లయితే మనకు ఏ శిక్ష విధి లేదు. సాతాను వల్ల కలిగే శిక్ష కానీ, చట్టం వల్ల కలిగే శిక్ష కానీ మనకు గురి కాకుండా ఆయన మనం తప్పించి రక్షించే సమర్థుడు మన యేసయ్య, మన విమోచనకర్త, మన ప్రభు అయిన దేవుడై ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇంకా యేసుక్రీస్తులో ఉంటే ఇంకేంటి అనుభవము? మరొక అనుభవం ఏంటి అనేది మరొక మాట మనం చదువుదాము. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము
17వ వచనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. దేవుని గ్రంథంలో చదువుతున్నాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఒకటి, మనం యేసుక్రీస్తులో ఉంటే మనకు శిక్షావిధి లేదు. మనకు 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 గతంలో ఉన్నటువంటి శిక్ష అంతా కూడా కొట్టివేయబడింది. యేసు ప్రభు కలువరి శిలువలో మన యొక్క శిక్ష అంతటిని కూడా కొట్టివేసి మనకు విమోచన అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి మన విమోచనకర్త మన ప్రభువు, మన దేవుడు, మన రక్షకుడు. కాబట్టి ఆయన యందు మనం నిలిచి ఉంటే మనకు శిక్షావిధి లేదు. రెండవదిగా, ఆయన యందు నిలిచి ఉంటే ఇంకా ఏంటి ఆత్మీయ అనుభవము అంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నమాట అండి. హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటండి? నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. పాతవి గతించిపోయిందన్నమాట అండి. పాత యొక్క పద్ధతులు, పాత యొక్క ఆలోచనలు, పాత తలంపులు, పాత క్రియలు ఇవన్నీ కూడా తొలగిపోయాయి. తొలగిపోయి వాటి యొక్క స్థానంలో ఏంటంటే నూతన సృష్టి వచ్చిందన్నమాట. వాటి స్థానంలో ఏమొచ్చింది? నూతన సృష్టి. నూతన సృష్టి వచ్చింది. ఆ పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెనని దేవుని గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాము. హల్లెలూయా. మరి పాత సృష్టి అంతా కూడా తొలగింపబడి నవీన సృష్టి, కొత్త విధానము మనకు ఏర్పాటు చేయబడినట్లుగా దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. ఎవడైనా క్రీస్తునందు ఉండేల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. యేసుక్రీస్తులో ఉంటే కలిగే ఆశీర్వాదం ఏంటండి? నూతన అనుభవం అన్నమాట. నూతనమైన అనుభవం. చాలామందికి కానీ కొత్త అనుభవాలంటే ఆసక్తికరంగా ఉంటాయి. కొత్త అనుభవాలంటే వారి కొత్త అనుభవాల మీద శ్రద్ధ చూపుతూ ఉంటారన్నమాట అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నూతన సృష్టి. నూతన సృష్టి ఏంటి? నూతన సృష్టి ఎలాంటి నూతన సృష్టి అనేది మనం గమనించినట్లయితే, గొంగళి పురుగును చూడండి, ఆ సీతాకోక చిలుకను చూడండి. రెండు ఒకే అంశం మీద వచ్చేయంటే మనం నమ్మగలుగుతామా? గొంగళి పురుగు ఎంతో చిరాగ్గా ఉంటుంది, ఏంటంటే ఎంతో హానికరంగా ఉంటుంది, ఎంతో చిరాగ్గా ఉంటుంది అన్నమాట అండి. అదేవిధంగా చూసినట్టయితే సీతాకోక చిలుకను చూస్తే ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది, ఎంతో క్షేమం ఉంటుంది, సంతోషము కలిగి ఉంటుంది, సంతోషానికి కారణంగా ఉంటుంది అండి. కాబట్టి సీతాకోక చిలుక యొక్క సౌందర్యము, ఆ యొక్క ఆహ్లాదము ఎంతో ఎంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. రెండు సృష్టిలు. పాత సృష్టిలో గొంగళి పురుగు, పాత సృష్టిలో అది గొంగళి పురుగు. ఎప్పుడైతే గొంగళి పురుగు తాను విసర్జించుకుని తన యొక్క పాత స్వభావం మీద విరక్తి కలిగి ఏం చేస్తుంటే దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఇంటి మీద పైకప్పుకు వెళ్ళిపోయి ఆ యొక్క వాసాలకు అక్కడే ఉండిపోద్ది అన్నమాట అండి. అదే అక్కడ అలాగే గూడు కట్టుకుని అలాగే ఉండిపోద్ది అన్నమాట అండి. ఉండిపోయిన తర్వాత 21 రోజులకి ఆ సీతాకోక చిలుకగా అది రూపాంతరము చెందుద్ది అన్నమాట. సీతాకోక చిలుకగా అది రూపాంతరము చెందుతుంది. అప్పుడు ఆ యొక్క తన పాత గొంగళి పురుగు ప్యూమా దశ నుండి బయటకు వస్తుందన్నమాట అండి. ఆ దశలో బయటకు వచ్చినప్పుడు అది దానికి చక్కటి రెక్కలు, చక్కటి రంగు, చక్కటి ఆహ్లాదకరమైనటువంటి అనుభవము అనేది ఆ సీతాకోక చిలుకలో నుండే మనకు తెలియవస్తుందన్నమాట అండి. హల్లెలూయా. కాబట్టి నూతన సృష్టి ఎలాగయ్యింది? తను తాను ప్రత్యేకించుకున్న తర్వాత, ఉపవాసం ఉన్న తర్వాత ఆ యొక్క 21 రోజులు అది ఏమీ తినదు. 21 రోజులు కూడా పస్తే ఉంటుంది అన్నమాట అండి. అంత శ్రద్ధతో, అంత దీక్షతో ఆ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా నూతన సృష్టిగా మార్చబడుతున్నమాట అండి. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్న మనకి కూడా నూతన సృష్టి. యేసుక్రీస్తులో ఉన్న మనకి కూడా ఏముందండి? నూతన సృష్టి అన్నమాట అండి. యేసుక్రీస్తులో ఉంది. మన పాత స్వభావం ఎలాంటిదట?
మన ప్రాచీన స్వభావం ఎలాంటిదో అంటే ఆ స్థితి నుండి మనం ఎలాగ నూతన రూపంలో మనం మార్చబడగలము అనేది దేవుని గ్రంథంలో మనం చదువుతున్నాము. మరొక వాక్యం చదువుదాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుండి 24 వరకు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మీ చిత్తవృత్తి యందు పైన కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలు చెప్పడం. ఒకటి, ప్రాచీన స్వభావం వదులుకోవాలటండి. ఏమో వదులుకోవాలి? ప్రాచీన స్వభావము వదులుకోవాలి. తర్వాత మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. ఎప్పుడైతే ప్రాచీన స్వభావం వదులుకోవాలనే తీర్మానం ఉన్నదో, వదులుకునే మనస్సు ఉన్నదో, అప్పుడు నూతన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. ఈ నూతన పరచబడిన తర్వాత అది ఏ రూపం కలుగుద్ది? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అండి, ఏంటి నూతన సృష్టి అంటే? దేవుని రూపము. నూతన సృష్టి అంటే దేవుని రూపం అనమాట. దైవ రూపం అంటే దైవ గుణలక్షణాలు, యేసుక్రీస్తు యొక్క సారూప్యము, దైవ గుణలక్షణాలు మనం కలిగి ఉండాలన్నమాట అండి. ఆ దైవ గుణలక్షణాలను కలిగినప్పుడు మాత్రమే నూతనమైన స్వభావము, నవీన స్వభావాన్ని మనము కలిగి ఉంటామని దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనకు ఏ స్వరూపం అండి? దేవుని స్వరూపము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వభావము కలిగి మనము ఆత్మ సంబంధంగా దేవుని పోలికగా నూతన స్వభావం, నూతన సృష్టిగా మనము మార్చబడతా ఉన్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా క్రీస్తునందు ఉండగలవాడు నూతన సృష్టి. ఎవరైతే మన క్రీస్తులో ఉంటారో వారి నూతన సృష్టి కలిగి ఉంటారని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మూడవదిగా ఇంకేంటో అనేది మరొక మాట చూద్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుండును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. చాలే. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తన అంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాటలు మనం చదువుతా ఉన్నాము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తన అంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ మూడవదిగా క్రీస్తు యేసులో ఉండిన అనుభవం. యేసుక్రీస్తులో ఉండిన అనుభవం ఏంటట? నా యందు నిలిచియుండుడి అని ప్రభు చెప్తున్నారండి. ప్రభు ఏమంటున్నారు? ఆయన నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఎలాగ? ఏ సాదృశ్యం అట? తీగే ద్రాక్షవల్లిలో నిలిచిన సాదృశ్యం అండి. వ్యవసాయంలో చూసినట్లయితే ద్రాక్ష పాదులు ఉంటాయి. ఆ ద్రాక్ష పాదులలో ఒక ఒరిజినల్ మొద్దు ఒకటి ఉంటుంది. ఆ కాండం, ఆ యొక్క ఒరిజినల్ ద్రాక్ష, దాంట్లో నుండి అనేకమైన తీగలు వస్తాయన్నమాట. అనేకమైన తీగలు వస్తాయి. తీగలు అలా వ్యాపించి పందిరంతా కూడా తీగలు వ్యాపిస్తాయన్నమాట అండి. అదేవిధంగా మనం అందరం యేసు ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, యజమానుడు ఒక్కడే. ఆ ప్రభువులో మనము అంటగట్టబడిన తీగలము మనం అందరం కూడా.
మనమందరం కూడా ప్రభు యొక్క తీగల్లో అంతకట్టబడినటువంటి తీగలుగా మనము ఉన్నాము. కాబట్టి ఆయనే ప్రధానమైన ద్రాక్షవల్లి. ఎవరు? యేసయ్యే ప్రధానమైన ద్రాక్షవల్లి. మిగతా మనం అందరం కూడా ఆ సభ్యులము. ఆ ద్రాక్షవల్లిలో అంతకట్టబడినటువంటి తీగలం అన్నమాట. ద్రాక్షవల్లిలో అంతకట్టబడినటువంటి తీగలుగా మనము ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు ద్రాక్ష తీగలు ఫలించాలనుకోండి, ఫలాలు రావాలనుకోండి, దానికి ఏముండాలి? దానికి సంబంధం ఉండాలి. ఆ వేరుతో అసలు ద్రాక్షావళితో సంబంధం ఉండాలి. సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ ద్రాక్షావళి యొక్క సారము ఈ తీగల్లోనికి వ్యాపిస్తున్నమాట అండి. అదేవిధంగా యేసయ్యే మన పరమదేవుడు, పరలోక నిధి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయనలో నుండి మనకు సారము వెదజల్లబడతా ఉన్నది, సారము ప్రవహిస్తూ ఉన్నది. అప్పుడు మాత్రమే మనం ఫలించగలము. మనం ఫలభరితమైనటువంటి అనుభవంలోనికి మనము రాగలము. యేసయ్యకి మనం వేరుగా ఉండి మనం ఏమీ కూడా ఫలించలేము. ప్రభువుకి మనం వేరుగా ఉండి మనం ఏమైనా ఫలించగలమా అంటే ప్రభువుకి మనం వేరుగా ఉండి మనం ఏమీ ఫలించలేము. ఎప్పుడు ఫలిస్తామంటే ప్రభువునికి మనం సమీపంగా ఉన్నప్పుడు, ఆయనకు ఇష్టలుగా ఉన్నప్పుడు, ఆయనకు అంగీకారమైనటువంటి పాత్రులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రభువులో మనము వృద్ధి చెందగలము, మనము ఫలింపగలము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం ఫలించాలి అని మనం చూసినట్లయితే ఆత్మ సంబంధంగా మన జీవితం ఫలభరితమైనటువంటి అనుభవం మనకు ఉండాలి. ఫలభరితమైనటువంటి అనుభవం. ఎప్పుడు ఫలభరితమైన అనుభవం ఉంటుంది అంటే యేసుక్రీస్తుతో మనకు సహవాసం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫలభరితమైనటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటామని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే యేసు ప్రభు పునరుద్ధారణ అయ్యారు. పునరుద్ధారణ అయిన తర్వాత శిష్యులు ఏం చేస్తారంటే మేము చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నామని చెప్పేసుకుని చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. పేతురు ముందు దారి తీసిన తర్వాత మిగతా శిష్యులు అందరూ అన్నారు మేము కూడా వచ్చేస్తాము అని చెప్పేసుకుని చేపలు పట్టడానికి వారు వెళ్ళిపోయారు అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఒక తెల్లవారుజామున ప్రభువు అక్కడ ప్రత్యక్షమయ్యారండి. ప్రభు ప్రత్యక్షమయ్యి ఆయన అడుగుతున్నారు, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని అడుగుతూ ఉన్నారు ప్రభు. పిల్లలారా మీ వద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అంటే వాళ్ళు అన్నారు మా దగ్గర ఏమీ లేదన్నారు. ఎందుకంటే వాళ్ళు రాత్రి అంతా వలలు వేసారట. అయినా వారి చేతిలో ఏమైనా వచ్చిందండి? ఏమీ లేదు, ఖాళీ చేతులు అన్నమాట అండి. రాత్రి అంతా కష్టపడ్డారైనా సరే ఖాళీ చేతులు. ఎందుకనగా అప్పుడు దేవుడు వారితో లేడు, దేవుని యొక్క సాన్నిధ్యం వారితో లేదు. కాబట్టి వారు వట్టి చేతులతోనే వాళ్ళు మిగిలిపోయారు అన్నమాట అండి. మిగిలిపోయిన తర్వాత ఇప్పుడు ప్రభు అన్నారు, ఇప్పుడు నా మాట చెప్పిన వల వేయండి, దోణి యొక్క కుడి భాగాన వల వేయండి అని ప్రభు చెప్పారు అన్నాడు. ప్రభు చెప్తేప్పుడు నీ మాట చెప్పిన వేస్తూ ఉన్నామని చెప్పేసుకుని వల వేస్తారు. వల వేసిన తర్వాత అప్పుడు వెంటనే ఆ చేపల సంపద అంతా కూడా వలలోకి వచ్చేసింది అన్నట్టుగా చాలా విస్తారమైన చేపలు అన్నమాట అండి. 153 గొప్ప చేపలు, అంటే పెద్ద చేపలు అన్నమాట అండి. 153 చేపలు అందులోకి పడ్డాయి అన్నమాట అండి. వారు వల లాగలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వట్టి చేతులా అండి? ఖాళీ చేతులా? ఖాళీ గంపల? ఖాళీ నెట్ల? ఏ నెట్లు? ఇప్పుడు మంచి నింపబడినటువంటి నెట్లు అన్నమాట అండి. వలలో పిగిలిపోయినంత సమృద్ధిగా ఆ యొక్క వలలు నింపబడ్డాయి. వారికి కావాల్సిన ఆహారం లభిస్తూ ఉన్నది అండి. వారికి కావాల్సిన సమృద్ధి అంతా లభిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు మాట విని ఆ ప్రకారముగా చేసినప్పుడు, ప్రభు యొక్క మాట విని ఆ ప్రకారంగా చేసినప్పుడు వారికి క్షేమం కలిగింది, వారికి సమృద్ధి కలిగింది, వారికి ఫలభరితమైనటువంటి అనుభవం కలిగినట్లుగా వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు లేకుండా మనం చేసిన పనులన్నీ కూడా నిష్ఫలితంగానే ఉంటాయి, నిస్సత్తువుగానే ఉంటాయి. అయితే ప్రభువు మనతో ఉన్నప్పుడు మనం చేసిన అనేక తీర్మానాలు, మన ప్రతిష్ఠితలు కూడా అవి సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి అని దేవుని గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఆత్మ సంబంధంగా శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం మనం చూసాం. కానీ ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములోనికి మనం వెళ్ళగలగాలన్నమాట. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఫలితాలు, ఆత్మఫలం ఫలించాలి. ఏం ఫలం ఫలించాలండి? ఆత్మఫలము ఫలించాలి. ఆ ఆత్మఫలం ఏంటట అనేది దేవుని గ్రంథం చదువుతున్నాము. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. గల్తీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం.
అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతో సిలువ వేసి ఉన్నారు. చాలండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇక్కడ ఆత్మఫలం అన్నమాట అండి. ఆత్మఫలము ఒక గుర్తు అన్నమాట అండి. ఆత్మఫలం ఎలా ఉంది? ఒక గుర్తు. ఆ గుర్తులో ఏమున్నాయట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇలాంటి 9 గుణగణాలు అన్నమాట అండి. 9 గుణగణాలు. ఎందుకంటే అనుభవము, ఆత్మఫలములు లాంటి 9 గుణగణాలు ఉన్నాయన్నమాట అండి. ఇవి దీనికి వ్యతిరేకంగా పోరాడే నియమం ఏది కూడా లేదన్నమాట అండి. సమస్తము కూడా దీనికి అనుకూలంగా ఉండే నియమమే ఉన్నది. కాబట్టి ఈ నియమాన్ని మనం కలిగి ఉన్నట్టు మనం సిగ్గుపడాల్సిన పని లేదు, మనం తొందరపడాల్సిన పని లేదు. ఏంటంటే మనం ఎంత ఫలభరితంగా ఉంటామో మన ఆత్మ సంబంధమైన జీవితము అంత సౌఖ్యంగా ఉంటుంది. హల్లెలూయా. అంత క్షేమదాయకంగా ఉంటుంది అన్నమాట అండి. అంత క్షేమదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆత్మఫలం ఫలించాలి. అది మన యొక్క బాధ్యత. మనకు ఒక ప్రభువు ఉన్నారు, మనకు యజమానుడు ఉన్నారు. కాబట్టి ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఈ ఆత్మఫలం మనము ఫలిస్తామన్నమాట అండి. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ కూడా ఫలించలేము. మనం నిస్సత్తుగా అయిపోతాం. జీవితం అంతా కూడా నిస్సత్తుగానే అయిపోతుంది, కానీ ఫలభరితంగా ఉండదు. అయితే మన యజమానుడు అయినటువంటి దేవునిలో మనము నిరీక్షణ కలిగి ఉండి ఇప్పుడు మన ఆత్మఫలం ఫలిస్తే ఆ ఫలభరితమైన అనుభవంలో మనం నిలిచి ఉండగలుగుతాము. ఫలభరితమైన అనుభవంలో మనం కొనసాగగలగలము. హల్లెలూయా. కాబట్టి ఆత్మఫలం మనము ఫలించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే ఈ ఫలము ఫలిస్తే మన ప్రభు సంతోషిస్తారు. అప్పుడు ప్రభు మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తారు. లేకపోతే మన గొప్పతనం మనకు మనంగా చెప్పుకోవడమే ఉంటుంది, కానీ దేవుని సంతోషపరిచే అనుభవంలో మనం ఉండలేము. హల్లెలూయా. కాబట్టి ఆత్మఫలము ఫలించినప్పుడు మాత్రమే మనం దేవుని సంతోషపరచగలము, దేవుని నామాన్ని మనం మహిమ తేగలము, ఆయన చిత్తంలో మనం ముందు కొనసాగలము. హల్లెలూయా. కాబట్టి ఆత్మఫలం ఫలించాలి. తర్వాత 4వదిగా ఇంకేంటి అనేది, ఆయనలో నిలిచి ఉంటే కలిగే లాభం ఏంటనేది మనకు వాక్యం చదువుదాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. యేసుప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఎప్పుడు అలాంటి అవకాశం వస్తుంది? మీకు ఏది ఇష్టమో అడుగుతున్నప్పుడు ఏంటండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని దేవుని లేఖనాల్లో మనకు తెలియజేయబడతా ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడండి ఆయనలో మనలో ఆయన ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి అన్నమాట. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని చెప్పబడుతుంది. ప్రార్థన అవకాశాలు అన్నమాట. హల్లెలూయా. ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్ని ప్రార్థనలకు జవాబు దొరుకుతుందండి? అన్ని ప్రార్థనలకు జవాబు దొరకదు. కొన్ని విషయాలకు మాత్రమే ఆయన ఖచ్చితంగా జవాబు ఇస్తారు, కొన్ని విషయాలకు మనం జవాబు లేకపోవచ్చు. హల్లెలూయా. కానీ ఏంటండి, మీకు ఏది ఇష్టమో అడుగుడు అంటున్నాడండి. ప్రభువు ఎవరిష్టం నెరవేర్చాలని ప్రభు కోరుతా ఉన్నారు? మన ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రభు కోరుతా ఉన్నారు. ఎప్పుడు మన ఇష్టము? మనం ఆయనలో నిలిచినప్పుడు, మనలో ఆయన ఉన్నప్పుడు, ఆయన మాటలు మనలో ఉన్నప్పుడు, అప్పుడు మన ఇష్టం ఆయన నెరవేరుస్తారన్నమాట. ఎప్పుడు ఎందుకనగా అప్పుడే మనం దేవుని చిత్తాన్ని మనం స్పష్టంగా గ్రహించగలం. ఆయనలో మనం నిలిచినప్పుడు
మనలో ఆయన నిలిచినప్పుడు, ఆ అనుభవం మనం కలిగినప్పుడు ఏంటంటే అప్పుడు దేవుని చిత్తాన్ని మనము గ్రహిస్తాం. మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గ్రహిస్తామో దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా మనం కోరము, దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏది కూడా మనం తలంచము. అంటే అప్పుడు మన అనుభవాలన్నీ కూడా వాక్యానుసారంగానే ఉంటాయి, దేవునికి అనుకూలంగానే ఉంటాయి, దేవుని సంతోషపరిచే విధంగానే మన జీవితం ఉంటుందన్నమాట. హల్లెలూయా. కాబట్టి మీకు ఏది ఇష్టమో అడుగుడు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎప్పుడట మనం ఆయనలో నిలిచినప్పుడు ఆయన వాక్యంలో నిలిచినప్పుడు ఆయనలో మనం వేరుపారి ఉన్నప్పుడు ఆయన మనకు ఏది ఇష్టమో మనం అడుగుడని ప్రభు చెప్తా ఉన్నాడు. అలాగప్పుడు మనము అది ప్రార్థనకు జవాబు దొరికినటువంటి అనుభవం అన్నమాట. ప్రార్థనలకు జవాబు దొరికే అనుభవం కూర్చొని చదువుతా ఉన్నాం. హల్లెలూయా. అలా ఉంటే దేంట్లో నిలిచిన ఆయన వాక్యం ముందు నిలిచి ఉండాలి. ఆయనలో నిలవడం అర్థం ఏంటండి? ఆయన వాక్యం యందు నిలిచి ఉండాలన్నమాట. హల్లెలూయా. చాలా సందర్భాల్లో వాక్యము ఒక చెవితో వింటాము, మరొక చెవితో విడిచిపెట్టేస్తాం. అది మనలో కార్యసాధకము కాదు. అలాంటప్పుడు ఫలితాలు మనకేమీ కూడా ఉండవు అన్నమాట. ఆత్మ సంబంధంగా ఫలితాలు మనకేమీ కూడా ఉండవు. కాబట్టి మన ఫలితం ఉండాలి అంటే మన వాక్యంలో వేరుపారాలన్నమాట. యెస్ ప్రభు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్తా ఉన్నారు ప్రభు. ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయమును విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడు అవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలింపవలెను. చాలండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో విశేషం ఏంటనో గ్రహించాలండి. గ్రహింపు దేవుని వాక్యంలో ఏంటంటే గ్రహింపు అన్నమాట అండి. గ్రహింపు అనేది చాలా అవసరము. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం గ్రహిస్తామో అప్పుడు ఆ వాక్యం యొక్క వేరు మనలోనికి నాటబడుతుందన్నమాట. వాక్యం యొక్క వేరు మనలోనికి నాటబడుతుంది. అప్పుడు మనము 30 60 100 ఫలించగలిగినటువంటి అనుభవంలోకి మనము రాగలుగుతామన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము ఏ హృదయంలో నాటబడాలి? మంచి హృదయము, మంచి నేల. మంచి నేల అంటే మంచి గ్రహించే హృదయం అన్నమాట అండి. ఆ మంచి నేలలో నాటబడినటువంటి విధంగా మన హృదయం ఉన్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం వింటాము, వినిన దానిని గ్రహిస్తాము, గ్రహించిన దానిని గైకొంటాము. అప్పుడు మనం ఫలించే అనుభవంలోనికి మనము వస్తాము. ఆయన వాక్యం మందు నిలిచి ఉన్నటువంటి అనుభవంలోనికి మనము ఉంటాము. అలాగా వాక్యం ముందు మనము నిలబడాలి అంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చదవాలి, గ్రహించాలి, అనుసరించాలి. అలాంటి అనుసరించినప్పుడు ఆయన వాక్యం మీద మనము నిలిచి ఉంటాము. ఆయన వాక్యం మీద నిలిచి ఉంటాము. రెండవది ఇంక దేంట్లో నిలవాలి అంటే ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. రెండవది ఇంక దేంట్లో నిలిచి ఉండాలి? ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఏంటి ప్రేమ అనేది మనం గమనించినట్లయితే ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే ప్రేమ అన్నమాట అండి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరించుటయే ప్రేమ అనేది మనం చదువుతా ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండురు. చాలు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల
నా ప్రేమయందు నిలిచియుందురు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు నిలిచిండవన ప్రేమలో నిలిచిన అనుభవం ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు అని ప్రభు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. 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 కాబట్టి హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను మనం గైకొంటే ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు ప్రేమ ఏంటంటే ఏదో సాదాసీదాగా మనం తీసుకోవడం అని కాకుండా మనం ప్రభు యొక్క ప్రేమలో మనము ముద్రింపబడి ఉన్నాం. ప్రభు యొక్క ప్రేమలో ఏంటంటే మరణము కంటే బలమనేది ప్రేమటండి. హల్లెలూయా. అలాంటి ప్రేమలో మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే మొట్టమొదట మనం ప్రభువును మనం ప్రేమించాలి. ప్రభు యొక్క ఆజ్ఞలు మనం అనుసరించాలి. ప్రభు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇంకా కాబట్టి మనము ఆయన ప్రార్థనలకు ఆయనలో నిలిచి ఉంటే మన ప్రార్థనలకు జవాబు లభిస్తూ ఉన్నది. ఆయనలో నిలిచి ఉంటే ఆయన వాక్యం మందు నిలిచి ఉండుటయే, ఆయన ప్రేమయందు నిలిచి ఉండుటయే. హల్లెలూయా. మరొక మాట మనం చదువుదాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఆయనలో మీరు కూడా ఎక్కడున్నామండి? దేవుని మందిరము. దేవుని మందిరంలో మన స్థానం ఏంటి అనేది మనం నిర్ధారణ చేసుకోవాలన్నమాట. ఆయనకి మనమే మందిరము. మన దేహాలే దేవునికిగా ఆలయమై ఉన్నాయి. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైన దేవాలయముగా మనం కట్టబడుతుందన్నమాట అండి. హల్లెలూయా. కాబట్టి మనం ఆయనలో నిలిచినట్లయితే ఆయన మందిరంలో మనం ఒక భాగముగా ఉన్నామన్నమాట అండి. ఆయన మందిరమై ఉన్నాం. ఆయనకు నివసించే మందిరమై ఉన్నాము అని వాక్యంలో మనకు తెలియజేయబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక మందిరం ఉన్నది. ఆ మందిరంలో దేవుడు నివసిస్తాడు. ఎక్కడ నివసిస్తాడట? నేను వారిలో నివసించి సంచరిస్తానని ప్రభు చెప్తున్నారు. మాట చదువుదాము. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18 వచనం చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరించెను. నేను వారి దేవుణ్ణయుందును. వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినయుందును. మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం ఏమైనామండి? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. జీవం గల దేవుని ఆలయం ఎలాంటిది? ఆలయానికి జీవం ఉందన్నమాట. అది పెరుగుతుంది ఏంటండి, అది విస్తరిస్తుంది. ఒక ఆవగింజ చూడండి, ఒక ఆవగింజ భూమి మీద పడిన విత్తనం చిన్న విత్తనం. అది విత్తనాలన్నింటిలో చిన్న విత్తనం. అది పెరిగి పూల మొక్కలన్నిటికంటే విస్తారంగా ఫలిస్తుందట. ఒక ఆవగింజలో ఉన్నటువంటి విషయం అంత సుదీర్ఘంగా ఉన్నది. అయితే అదేవిధంగా దేవుని మందిరం కూడా వర్ధిల్లుతుంది అన్నమాట. దేవుని మందిరం ఏం చేస్తుంది? వర్ధిల్లుతుంది. దేవుని మందిరం విస్తరిస్తుంది. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఏంటంటే ఎందుకనగా సజీవుడైన దేవుడు అందులో నివసిస్తారన్నాడు. దేవుడు అందులో నివసిస్తాడు కాబట్టి ఆ మందిరానికి జీవం ఉంది. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడినై ఉందును. వారి నా ప్రజలై ఉందరు అని దేవుడు చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. నేను వారిలో నివసించి సంచరింతును అంటా ఉన్నాడు. నేను వారి దేవుడినై ఉందును. వారి నా ప్రజలై ఉందరు అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అని దేవుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయన మనలో నివసించే దేవుడు. ఆయన మనతో ఉండే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. మనము ఆయనకు ఒక మందిరము.
మన పిడికిడి హృదయంలో ఆయన నివసిస్తారు. మన యొక్క శరీరం అంతా కూడా ఆయన యొక్క దేహమే. ఏంటంటే ఆ శరీరం అంతా కూడా ఆయనకు ఆలయమైనది. కాబట్టి మనము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను ఉండి మన జీవితాన్ని సంపూర్ణ సమర్పణతో ప్రభువుని సేవించి ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మన హృదయాన్ని సమర్పణ చేసుకుందాం. ఆ పరసంబంధమైన ఆత్మీయ అనుభవాలతో దేవుడు మనను సమృద్ధిగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగాను మా ప్రభువా, ఇంతవరకు ఎత్తబడిన వాక్యోపదేశాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు. వినిన వాక్యం మేము ప్రభు తన దేవ గ్రహించని దయచండి. వాక్యము మా హృదయంలో 30 60 100 ఫలభరితమైన అనుభవంలో నిలిచింటకు సహాయం దయచేయమని సందులో వేడుకుంటా ఉన్నాం. ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్నటువంటి శ్రోతలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరే అవసరతలో ఉన్నారో, ఎవరే అక్కర్లో ఉన్నారో మెరుగుదరు ప్రభువా, వారికి అవసరత తీర్చండి, వారి రెక్కలు తీర్చండి. ఆత్మ సంబంధంగా ఫలించేవారిగా, ఆత్మ సంబంధంగా నీలో వేరుపారిన వారిగా, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు కారణభూతులుగా ఉండే అనుభవంతో నింపి నడిపించమని సంతిలో వేడుకుంటా ఉన్నాం. దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా తన దేవ, నీ పర సంబంధమైన ఆశీర్వాదంతో మీ బిడ్డలందరినీ సమృద్ధిగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతటిలోనూ కూడా నీ కాపుదల దయచేసి నీ శాంతి, సమాధానము, ఆదరణ, మేలు అనుగ్రహించి మీరు మహిమ పొందండి. ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.